మోహన్ బాబు కోడిపల ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? అందులో బఠానీ ఉందనా? నువ్వు లక్ష చెప్పమాయో. ముద్దపప్పు గోంగూర కూట రుచి ఏది రావు. అందులో ఆశ్చర్యం ఉంది. ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్ పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. ఇది మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు గారు సొత్తుని తింటున్నారా? నాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రే బాబులు గ్లాసుడు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1 రూపాయలు ఇస్తాను. రే బిజినెస్ చేసుకొని బాగుపడండి రా. ఈ అవకాశాన్ని దాన విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. తిట్టడానికి కూడా దూరం రావటం లేదు. నేను చెప్పలే హాయిగా నోరు చల్లగా పడిపోతుంది. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట 2 పూటలు. అదేంటి సార్, మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళం ఎందుకు పెట్టలేందుకు? ఆ ఇన్పెట్లో నోట్లు లేవు, అవి పూటకు కట్ట చొప్పున మేకనగర వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు మనకేదో అర్జెంట్ పని ఉంటున్నా, వెళ్దామా? బట్టండి, రోగికి అపత్యం పనికిరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికిన ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమన్నా మిగిలితే మూట కట్టి కుక్కకి అంతే. వస్తా. శంకర్ సార్ అమ్మమ్మమ్మమ్మ బలవరండి మీరు. ఎలాగోలా సర్దుకోండి. రేపు ప్రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. చిట్టి మొహం మంట. ఈ ఐడియా కూడా పనిచేయలేదు. బొత్తులు నోట్ల కన్నా తిట్టు కాగితం మేలురా నరుడా. కూళ్ళ కలర్తా ఉండాలి ఒక్కొక్కళ్ళు పట్టమే తీయమంటారా? తీరసగలవా అడిగి చూడరా. మనలో మాట ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి పోనిచ్చావు కాదు. నువ్వెక్కడ దొరికావే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నేను టక్కులు మన దగ్గర పనికిరావు, నగరకుండా పడి ఉంటారా? డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. అనుకోని ఏంటండి ఈ నిరాహార దీక్షతో నేను అమర్జీవిని అయిపోతాను. రామరామ, అదేం పాడు మాటలు. లాభం లేదు, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధన చేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. ఒక చిన్న పని చేస్తావా? నేను బ్రాందీ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని. వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయండి చెప్పండి. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని చూడు. ఏమండి ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా, ఇలా అయితే నిన్ను కూడా ఇంకో గదిలో తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు, అమ్మగారు లోపల తీసుకెళ్ళా. సార్, మీకు దాహంగానున్నదా లేక ఆంకలిగా ఉన్నదా?